ఇది నా క్రైస్తవులు ప్రార్థన అనుభవం లేకుండా దేవుని నుండి దూరం అవుతున్నారు. ప్రార్థన ఎందుకు చేసుకోవడం లేదంటే, మా జీవితాల్లో మాకు సమయం లేదు, మా ఉద్యోగాలను బట్టి మాకు సమయం లేదు, మేము చాలా బిజీగా ఉన్నాము, మేము చదువుకుంటున్నాం కాబట్టి మేము బిజీగా ఉన్నాము, మేము ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మేము బిజీగా ఉన్నాము, ఎక్కడుంది బ్రదర్ సమయం అంటున్నారు. అయితే నా దేవుని ప్రజలారా, నువ్వు ప్రార్థన చేయకపోతే అది నీకు పాపంగా మార్చబడుతుంది. ప్రవక్త గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది నా ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే నీ దేవునితో నీకున్న సహవాసాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని నుండి నువ్వు దూరంగా జీవించినట్లయితే నువ్వు ఆశీర్వదించబడవు, నువ్వు మనుగడ సాగించలేవు. నా దేవుని ప్రజలారా, ప్రార్థన ఎవరన్నా అడిగినట్లయితే ఆలస్యం చేయకుండా వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే వారిని బట్టి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ దినాలలో యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అంట, దేవుడు యోబుకు పూర్వమున్న స్థితి కంటే రెండంతలుగా ఆశీర్వాదం దయచేశాడంట. హల్లెలూయా.